everyone. సో టుడే అయితే మనం కొన్ని సర్వర్ సైడ్ మెథడ్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ ఎస్టర్డే సెషన్లో నేను కొన్ని మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాడ్ అండ్ క్వరీ, యాడ్ క్వరీ. సో అవి ఎలా యూజ్ చేయాలి, ఎలా ఫిల్టర్ కండిషన్ పెట్టి అప్లై చేసుకోవాలని. సో టుడే అయితే కొన్ని మెథడ్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. సో మన బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఎలా ఓపెన్ చేయాలని. నావిగేషన్ లో స్క్రిప్ట్ అండర్ స్కోర్ అండ్ షార్ట్ కట్ టైప్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అని వస్తుంది. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ విధంగా టైప్ చేయాలి స్క్రిప్ట్. సో ఇది షార్ట్ కట్. సో నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అనేది ఓపెన్ చేశాను. సో టైం సేవ్ అవ్వడానికి కోడ్ అనేది ఇక్కడ ఇచ్చాము. సో ఇప్పుడు టుడే అయితే మనం మెథడ్స్ యాడ్ నాట్ నల్ క్వరీ, యాడ్ నల్ క్వరీ ఎలా యూజ్ చేయాలి. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ టేబుల్ ఓపెన్ చేశాను. ఇన్సిడెంట్ టేబుల్లో ఏదైనా ఫిల్టర్ కండిషన్ అప్లై చేస్తున్నాను. సో షార్ట్ డిస్క్రిప్షన్ నాట్ ఎంప్టీ మీన్స్ ఇక్కడ నా క్వరీ ఏంటి, యాడ్ నాట్ నల్ క్వరీ. సో ఇక్కడ నేను ఏ ఫీల్డ్ తీసుకున్నాను, షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నాను. నాట్ ఓన్లీ షార్ట్ డిస్క్రిప్షన్, సో డిస్క్రిప్షన్ ఏదైనా వాట్ ఎవర్ మీరు తీసుకోవాలి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ఎంప్టీ మీన్స్, సో ఇప్పుడు రన్ చేస్తే నాకు ఏమొచ్చింది ఇక్కడ. సో ఈ షార్ట్ డిస్క్రిప్షన్ ఉన్న డేటా అంతా కనిపిస్తుంది. నాట్ ఎంప్టీ అంటే ఏదైతే డేటా ఉంటుందో విత్ డేటా. సో 41 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ 41 రికార్డ్స్ నాకు డేటా అనేది ప్రింట్ అవ్వాలి. సో మీనింగ్ సేమ్. యాడ్ నాట్ నల్ క్వరీ అంటే మీనింగ్ ఏదైతే షార్ట్ డిస్క్రిప్షన్ లో డేటా ఉంటుందో ఆ రికార్డ్స్ కావాలి. సో నేను ఇది అప్లై చేశాను. సో నాకు ఆ డేటా, ఈ 41 రికార్డ్స్ డేటా ప్రింట్ అవ్వాలి. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఇది ఏ టేబుల్, ఇన్సిడెంట్ టేబుల్ సేమ్. సో ఇన్సిడెంట్ టేబుల్ లైక్ చేసుకున్నాను. సో జిఆర్ టు స్టోర్ అవుతుంది. తర్వాత జిఆర్ డాట్ యాడ్ నాట్ నల్ క్వరీ. సో ఈ ఫీల్డ్ అలా కాకుండా నాకు డిస్క్రిప్షన్ ఫీల్డ్ కావాలంటే, సో డిస్క్రిప్షన్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ తీసుకోవాలి. షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ అంటే డిస్క్రిప్షన్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ, సారీ షార్ట్ డిస్క్రిప్షన్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ. సో నేను ఒక టేబుల్ ఓపెన్ చేశాను. సో ఇది బ్యాక్ అండ్ వాల్యూ అంటే ఇక్కడికి వెళ్ళి మనం తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి, యాక్టివ్ ట్రూ అంటే నాకు ట్రూలో ఉన్న రికార్డ్స్ కావాలి. ఏదైతే రికార్డ్స్ ట్రూలో ఉంటాయో, షార్ట్ డిస్క్రిప్షన్ నాట్ ఎంప్టీ ఉంటాయో ఆ రికార్డ్స్. సో నేను ఈ విధంగా ఇచ్చాను, యాక్టివ్ ట్రూ అగైన్ జిఆర్ క్వరీ బై. సో ఈ విధంగా నేను ఇన్ఫో మెసేజ్ అని పెట్టుకున్నాను. సో జిఎస్ డాట్ ఇన్ఫో యూజ్ చేయొచ్చు, మనం జిఎస్ డాట్ ప్రింట్ యూజ్ చేయొచ్చు, జిఎస్ డాట్ లాగ్ అని యూజ్ చేయొచ్చు. ఈ మూడు మనం ప్రింట్ కోసం యూజ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏమొస్తాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. సో మనకి ఇక్కడ 41 ఉన్నాయి కదా. సో 41 రికార్డ్స్ 1 రికార్డ్ అనేది ప్రింట్ అయింది. మనకి కౌంట్ కావాలంటే ఏం చెప్పాను మీకు ఎస్టర్డే సెషన్ లో. సో కౌంట్ కావాలంటే గెట్ రో కౌంట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. సో గెట్ రో కౌంట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. ఈ లైన్ కమెంట్ పెడితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో కౌంట్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూడు కౌంట్ కానీ మనకి 41 టైమ్స్ అనేది ప్రింట్ అయింది, డిస్ప్లే అయింది, ప్రింట్ అయింది. సో ఎందుకు, ఇక్కడ నేను వైల్ యూజ్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు వైల్ తీసేసి ఇఫ్ మెన్షన్ చేస్తాను. చూడండి 41 వచ్చింది. సో ఇప్పుడు నేను షార్ట్ డిస్క్రిప్షన్ పెట్టాను. అదే డిస్క్రిప్షన్ అయితే ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. ఎన్ని ఉన్నాయి డిస్క్రిప్షన్ తో, సేమ్ 41 ఉన్నాయి. డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ఎంప్టీ. సో 36 ఉన్నాయి నాట్ ఎంప్టీ. సో ఇప్పుడు నేను ఇక్కడ డిస్క్రిప్షన్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ ఇది. ఇప్పుడు రన్ చేస్తాము, 36 రావాలి. చూడండి 36 వచ్చాయి. ఇక్కడ ఇవి యాక్టివ్ లో ఉన్నాయి. అదే నాకు యాక్టివ్ ఫాల్స్ లో కావాలంటే ఇక్కడ ఫాల్స్ అప్లై చేసి చెక్ చేద్దాం ఎన్ని ఉన్నాయో రికార్డ్స్. 27 ఉన్నాయి.
సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఫాల్స్ బూలియన్ వాల్యూ కాబట్టి మనం ఇక్కడ కొటేషన్స్ లో మెన్షన్ చేయాలి ట్రూ అండ్ ఫాల్స్. చూడండి 27 వచ్చాయి. సో ఈ విధంగా మనము యాడ్ నాట్ నల్ క్వరీ అనేది యూజ్ చేస్తాము. సో అదే ఇప్పుడు యాడ్ నల్ క్వరీ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ నల్ క్వరీకి మనం జస్ట్ నల్ క్వరీ యాడ్ నల్ క్వరీ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను నాట్ తీసేస్తాను. యాడ్ నల్ క్వరీ అంటే ఏంటి, నల్ అంటే ఎంటీగా ఉన్న డిస్క్రిప్షన్ తో ఎంటీగా ఉన్న డేటా కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈజ్ ఎంటీ. సో యాక్టివ్ ఫాల్స్ లో ఉండింది, ఎంటీగా ఉన్నది, మనకు ఒక్క రికార్డే వచ్చింది. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. చూడండి 1 రికార్డ్ వచ్చింది. అదే ఫాల్స్ పెడితే ఇప్పుడు యాక్టివ్ ట్రూ పెట్టాను, ఎన్ని రికార్డ్స్ వచ్చాయి చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చాయి, 5 రికార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు అగైన్ ఇక్కడికి వెళ్ళి ట్రూ మెన్షన్ చేద్దాం. సో మనకి ఇక్కడ 5 రావాలి. చూడండి 5 వచ్చాయి. సో ఈ విధంగా మనం యాడ్ నాట్ నల్ క్వరీ, యాడ్ నల్ క్వరీ అనేది యూజ్ చేస్తాం. జస్ట్ ఆపోజిట్ అంతే. నాట్ నల్ క్వరీ అంటే ఏంటి, ఏదైతే విత్ డేటాతో ఉంది కదా. ఓన్లీ నల్ క్వరీ అంటే ఎంటీగా ఉన్న రికార్డ్స్. సో ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేశారంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఇక కాపీ చేసుకుంటాను. ఇప్పుడు జస్ట్ నేను రీలోడ్ చేశాను ఇంకో బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో డేటా అనేది సేవ్ అవ్వదు. జస్ట్ మనం టెస్టింగ్ పర్పస్ కోసం ఇలా రన్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అనేది. సో ఎవ్రీ టైం మనకు డేటా అనేది ఈ విధంగా షో చేయాలంటే మనము ఫిక్స్ స్క్రిప్ట్ లో కానీ ఈ విధంగా స్క్రిప్ట్ రాసి క్రియేట్ చేస్తే మనకు కావాల్సినప్పుడు మనం స్క్రిప్ట్ అనేది రన్ చేసుకోవచ్చు. సో లాస్ట్ టైం 1 పర్సన్ ఫిక్స్ స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తారని అడిగారు. సో ఫిక్స్ స్క్రిప్ట్ కి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ కి ఏంటంటే డిఫరెన్స్, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో ఏదన్నా మనం కోడ్ రన్ చేస్తే అది వెంటనే జస్ట్ రీలోడ్ చేయగానే ఫామ్ డేటా అనేది ఇక్కడ సేవ్ అవ్వదు. ఓకేనా. అదే ఫిక్స్ స్క్రిప్ట్ కానీ యూజ్ చేసి మనం రికార్డ్ ఒక స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేస్తే ఎవ్రీ టైం మనకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఆ ఫిక్స్ స్క్రిప్ట్ రన్ చేస్తే సో దానికి ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. బట్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో మనం సేవ్ చేయలేము. దట్ ఈస్ డెఫినెట్లీ ఓకే. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఏంటంటే రికార్డ్స్ ఎలా డిలీట్ చేయాలి. సో మల్టిపుల్ రికార్డ్స్ డిలీట్ చేయాలి ఎలా ఫస్ట్. సో సేమ్ స్క్రిప్ట్ మనం ఇక్కడ ఇచ్చాను. సో మల్టిపుల్ రికార్డ్స్ డిలీట్ చేయాలంటే సో నాకేం ఇప్పుడు యాక్టివ్ ట్రూ అండ్ డిస్క్రిప్షన్ ఈజ్ ఎంటీ. సో ఈ రికార్డ్స్ అన్ని నాకు డిలీట్ అవ్వాలి. సో డిలీట్ అవ్వాలంటే నేను కాపీ క్వరీ చేశాను. సో ఆల్రెడీ ఇన్సిడెంట్ టేబుల్ గ్లైడ్ చేశాను. సో ఈ 2 మనం తీసేద్దాం. జిఆర్ డాట్ యాడ్ ఎన్కోడెడ్ క్వరీ యాడ్ క్వరీ అండ్ మెనీ రికార్డ్స్ కాబట్టి డాట్ డిలీట్ మల్టిపుల్. సో ఇది మనం ఇన్సైడ్ అయినా రాసుకోవచ్చు, లేకుంటే ఈ లూప్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా జిఆర్ డాట్ క్వరీ కింద అయినా యూజ్ చేయొచ్చు. ఇలా మెన్షన్ చేసి డైరెక్ట్ గా క్వరీ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు. అవర్ చాయిస్. ఇలా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే డిలీట్ చేసి ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్లేట్. సో డిలీట్ 5 రికార్డ్స్ డిలీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇది ఫామ్ అనేది రీలోడ్ చేద్దాం. చూడండి డేటా అనేది డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనము 5 రికార్డ్స్ డిలీట్ చేసుకోవచ్చు.
మనకి అంటే మనకి ఇప్పుడు నాకేంటి జస్ట్ ఈ విధంగా ఈ క్వరీ మెన్షన్ చేసి ఈ రికార్డ్స్ డిలీట్ చేయాలనుకున్నాను కాబట్టి జస్ట్ యాక్టివ్ టు డిస్క్రిప్షన్ ఈజ్ ఎంటీ అని పెట్టాను. అలా కాదు, నాకు ఆల్ రికార్డ్స్ అన్ని రికార్డ్స్ డిలీట్ అవ్వాలి, లేకుంటే పర్టికులర్ యాక్టివ్ ట్రూలో ఉన్నవే డిలీట్ అవ్వాలి. సో యాక్టివ్ అంటే ఆ కండిషన్ అనేది మనం తీసుకోవాలి. కండిషన్ తీసుకొని నెక్స్ట్ మనం ఇది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ యాక్టివ్ ట్రూలో అంటే ఏంటి, అప్పుడు యాక్టివ్ కామా ట్రూ. సో ఇప్పుడు డిలీట్ రన్ స్కిప్ చేస్తే మొత్తం టోటల్ డిలీట్ అయిపోతాయి. అలా కాకుండా మీకు ఇలా మెన్షన్ చేయడానికి రాలేదంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాపీ క్వరీ తీసుకోండి ఈ విధంగా. సో ఇక్కడ 2 ఫీల్డ్సే కాబట్టి జస్ట్ మనం యాడ్ క్వరీ అని మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. సో ఇప్పుడు రన్ చేస్తే టోటల్ రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. ఓకే, సో ఓన్లీ సింగిల్ రికార్డ్ డిలీట్ అవ్వాలండి. సో సింగిల్ రికార్డ్ రికార్డ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో కాపీ సిస్ ఐడి, _ ఐడి కామా సో ఇప్పుడు ఈ రికార్డ్ అనేది నాకు డిలీట్ అవ్వాలి. ఈ రికార్డ్ డిలీట్ అవ్వాలి కాబట్టి నేను ఈ రికార్డు యొక్క సిస్ ఐడి అనేది కాపీ చేసుకున్నాను. సో ఓన్లీ 1 రికార్డు డిలీట్ అవ్వాలి కాబట్టి డిలీట్ రికార్డ్ మెథడ్. సో మల్టిపుల్ రికార్డ్స్ డిలీట్ అవ్వాలంటే డిలీట్ మల్టిపుల్, ఓన్లీ 1 రికార్డ్ డిలీట్. రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ఫామ్ అని ఈ నెంబర్ ఏంటి మనకి, నేను ఇప్పుడు డిలీట్ చేసింది ఐఎన్సి లాక్ ఎండింగ్ 7 జస్ట్ రీలోడ్ చేస్తాను. రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. చూడు, రికార్డ్ నాట్ ఫౌండ్. సో ఈ విధంగా మనము మల్టిపుల్ రికార్డ్స్ డిలీట్ చేసుకోవచ్చు, సింగిల్ రికార్డ్ ని యూజ్ చేసుకోవాలి డిలీట్ చేసుకోవచ్చు. సింగిల్ రికార్డ్ అయితే మన సిస్ఐడి అనేది కాపీ చేసుకుంటాం. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ విధంగా మనం ఈ స్క్రిప్ట్ సమ్ టైమ్స్ ఇంటర్వ్యూస్ లో కానీ అడుగుతారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నా వీడియోస్ కనుక నచ్చితే జస్ట్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.